బ్రేకింగ్ న్యూస్. కేశినేని నాని ట్వీట్ పై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. కేశినేని నానిపై పరువు నష్టం దావా వేస్తున్నారని తెలిపారు. ఉర్సా కంపెనీ తనది కాదని, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అందులో తనకు తెలిసిన వాళ్ళు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. వాళ్ళు సంస్థను ప్రారంభిస్తామని భూములు అడిగారు. ప్రభుత్వం భూములు ఇస్తోంది, అది ప్రభుత్వానికి ఆ కంపెనీకి మధ్య వ్యవహారమని, అందులోకి నా పేరు ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. అందుకే కేశినేని నానిపై పరువు నష్టం దావా వేస్తున్నారని తెలిపారు. లీగల్ నోటీసులు కూడా పంపుతున్నారని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు ఇదంతా జగన్ ఆడుతున్న డ్రామాగా ఆయన అభివర్ణించారు. అందులో భాగంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ప్రకటించిన కేశినేని నాని ఇలా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే అన్నాదమ్ముల మధ్య వారు మరొకసారి ఎన్నికల ముగిసిన తర్వాత కరెక్ట్గా సంవత్సరం తర్వాత మరొకసారి పతాక శాఖ చేరింది. ప్రధానంగా చూసుకుంటే విశాఖపట్నం ఇటీవల ప్రభుత్వానికి సంబంధించి కూడా ఉర్సా కంపెనీకి సంబంధించి దాదాపుగా 60 ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూ కేటాయింపుకు సంబంధించి కూడా ఈరోజు సోషల్ మీడియా వేదిక మాజీ వైసీపీ నేత మాజీ ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్ చేశారు. ఏదైతే కేశినేని చిన్ని కొంతమందిని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతున్నాడు, భూ అక్రమానికి పాల్పడుతున్నాడు, దీనిపై సమగ్రమైన విచారణ చేయాలి, అలాగే నారా లోకేష్ పేరు అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో కానీ అలాగే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించి ఆయన సోదరుడు అలాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. తనకి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు, తన మిత్రులు సన్నిహితులు వ్యాపారాలు చేయకూడదా, తన మిత్రులు తన సన్నిహితులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు, వారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టినప్పుడు తప్పేంటి, దీనికి సంబంధించి తనకు కానీ తన కుటుంబానికి కానీ సంబంధం లేనప్పుడు నాని ఎందుకు ఈ రకంగా వ్యాఖ్యానిస్తారు, దీనిపై నానిపై పరువు నష్టం దావా వేస్తాను, ఇవాళ రేపట్లో లీగల్ నోటీసులు కూడా ఇస్తానని చెప్పి ఆయన ఘాటుగా స్పందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల కాలంగా ఏమాత్రం కూడా పరిశ్రమలు పెట్టుబడులు రాలేదు, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పెట్టుబడులు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అడ్డుకోవాలనే ఉద్దేశంతో రాజకీయాల నుంచి దూరం అయ్యానని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కేశినేని నాని వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా చిన్ని మండిపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే అన్నాదమ్ముల వ్యవహారానికి సంబంధించి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విధానంపై పడే అవకాశం కనిపిస్తోంది. అక్రమాలు చేశారని చెప్పి అన్నంటే లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పి తమ్ముడు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు పెను దుమారాన్ని అయితే లేపుతా ఉన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఇప్పుడు కేశినేని నాని ట్వీట్ పై అయితే ఇటు ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా ఇప్పుడు ట్వీట్ వార్ నడుస్తోంది.